సంఘం అంటే రాతి గోడలు కాదోయ్, రాతి గోడల మీద రాయబడిన రాతలు కాదోయ్, యేసుక్రీస్తు రక్తముతో విమోచించబడిన వ్యక్తుల సముదాయమే జీవము గల దేవుని సంఘం. సంఘం అంటే రాతి గోడలు కాదు, రాతి గోడల మీద రాయబడిన రాతలు కాదు, సౌండ్ సిస్టమ్ కాదు, మైక్ కాదు, యాంప్లిఫైర్ కాదు, కంజర కాదు, డోలక్ కాదు. యేసు రక్తముతో విమోచించబడిన వ్యక్తుల సముదాయమే జీవము గల దేవుని సంఘం. ఒకరు చెయ్యి అయితే మరొకరు కాలు, ఒకరు కన్ను అయితే ఇంకొకరు చెవి, ఒకరు చెవి అయితే ఇంకొకరు నాలుక. శరీరంలో ప్రతి అవయవానికి ఒక్కో ప్రత్యేకమైన పని ఉంది. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా, శరీరపు అవయవాల్లో అసలు ఈ అవయవాలను ఏ ఉపయోగం లేదండి అని చెప్పుకునే అవయవం ఏదైనా ఉందా? ఉంటే మాకు ఇచ్చేయండి, మార్కెట్లో అమ్ముకుంటామండి. ఎవరి దగ్గరైనా అయ్యగారు ఈ కన్ను ఎందుకు వేస్ట్ అయ్యారు, 2 ఉన్నాయి కదా, ఒకటి సరిపోదా? 2 కళ్ళు ఉన్నాయి కదా, ఒకటి సరిపోదా? ఒకటి సరిపోతుంది అయ్యగారు, ఒక కన్ను ఇవ్వండి, ₹1,00,00,000 వస్తాయి తల్లే. 2 కిడ్నీలు ఎందుకు అయ్యగారు, ఒకటి సరిపోద్దులే అయ్యగారు అని అంటే కిడ్నీ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. శరీరపు అవయవాల్లో ప్రతి అవయవానికి ఓ ప్రత్యేకమైన పని ఉంది. కన్ను చూస్తుంది, చెవి వింటుంది, నోరు మాట్లాడుతుంది, చేతులు పనిచేస్తాయి, కాళ్ళు నడుస్తాయి. శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి పని ఉన్నట్లుగానే సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి సంఘములో ఏదో ఒక పని కలిగి బ్రతకాలి.